ఆదాబ్ సత్ శ్రీ అకాల్. దిస్ ఇస్ కావ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో వచ్చేసి కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా వచ్చేసి కాకరకాయకి బాగా వాష్ చేసుకొని ఇలా పీల్ తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా పీల్ తీసేసిన వాటిని వాటర్లోకి వేసుకోవాలి. వాటర్లో వచ్చేసి చింతపండు వేసుకోవాలి. చింతపండు, ఉప్పు కూడా ఇంత పడుతుంది అనమాట. ఉప్పు చింతపండు కూడా ఇంత వేసినాను. ఎక్కువ వేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఇది చేదుగా ఉంటుంది కదా, చేదు పోవడానికి మనం వేసుకుంటున్నాం అనమాట. ఇలా ఉడకబెట్టుకోవాలన్నమాట. కాకరకాయ వచ్చేసి వాటర్లోకి వేసుకొని సాల్ట్, చింతపండు వేసుకోవాలి. ఇలా బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. నేను సాల్ట్ వచ్చేసి ఇంత వేసినాను. ఇంత వేసినాను సాల్ట్. తర్వాత చింతపండు వచ్చేసి ఇంత వేసాను, చేదు పోవడానికి అనమాట. ఇలా వాటర్లోకి వేసి మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇవి కొద్దిగా సాఫ్ట్ అవ్వాలి, అంతవరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వాలన్నమాట కాకరకాయలు. ఇలా ఫ్రై అయినవి మనం పక్కకు తీసుకోవాలన్నమాట. ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. ఇవి చల్లగా అయిన తర్వాత మనం స్క్వీజ్ చేసుకోవాలి. స్క్వీజ్ చేసుకొని మనం పీసెస్ చేసుకోవాలి. ఇవి చల్లగా అవ్వాలి ఫస్ట్. ఇలా వాటర్ అనేది స్క్వీజ్ చేసుకోవాలన్నమాట మనము. ఇందులో చేదంతా వెళ్ళిపోయిద్ది అనమాట. ఇలా స్క్వీజ్ చేసుకుంటే ఇలా స్క్వీజ్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవాలి. చూడండి వాటర్ వస్తున్నాయి చూడండి. అలా స్క్వీజ్ చేసుకోవాలన్నమాట మనము. ఇవి కాలుతూ ఉంటే దీనిపైన కోల్డ్ వాటర్ వేయాలన్నమాట. నార్మల్ వాటర్ వేసినా పర్వాలేదు. నార్మల్ వాటర్ వేసి మనము ఇది చల్లగా అయిపోయేంత వరకు మనం అట్లా పెట్టుకోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత మనం ఇలా స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే దీంట్లో ఉన్న చేదంతా వెళ్ళిపోయిద్ది అనమాట. చూడండి స్క్వీజ్ చేస్తే ఇట్లా వాటర్ వచ్చేసింది. చూడండి వాటర్ ఇట్లా వచ్చేస్తుంది. ఇవి వచ్చేసి ఇప్పుడు పీసెస్ వేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ వచ్చేసి ఇలా పీసెస్ వేసుకొని పక్కన అలా ఇలా స్క్వీజ్ చేసుకున్న కాకరకాయలను కూడా మనం పీసెస్ వేసుకోవాలి. పీసెస్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పీసెస్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం స్క్వీజ్ చేసుకొని పీసెస్ వేసుకున్న కాకరకాయ పీసెస్ యాడ్ చేసుకోవాలి.
ఇది ఒక టేస్ట్ వస్తుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఇంకొకటి కూడా రెసిపీ పోస్ట్ చేశాను అనమాట, అది కూడా బాగుంటుంది. ఇది ఒక టేస్ట్ వస్తుంది, అది ఒక టేస్ట్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. మస్ట్ ట్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకోవాలి టోటల్గా. ఇది ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. పౌడర్ వచ్చేసి ఇందులోకి వచ్చేసి ఎండు కొబ్బరి తీసుకోవాలన్నమాట. ఎండు కొబ్బరి, ఉప్పు, కారం, తెల్లవాయి అనమాట. మిక్సీ వేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ని వేసుకోవాలి ఇందులోకి. ఇలా ఈ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ అంతా వేసుకున్న తర్వాత మనము కొద్దిగా సేపు అలా పెట్టుకోవాలంతే. ఫ్రై చేసుకున్నాక స్టవ్ బంద్ చేసుకోవాలి. ఫైనల్గా వచ్చేసి కాకరకాయ ఫ్రై అయితే రెడీ. చూసేయండి, కాకరకాయ ఫ్రై అయితే రెడీ. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.